హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప టాక్స్. ఈరోజు మేము మా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేయాలనేసి మా అత్తయ్య గారు చూపిస్తున్నారు. మనం డైలీ కాబెట్టుకున్న పాలు ఉంటాయి కదా, పైన మీగడ మొత్తం తీసేసి లైక్ బర్రె పాలు కానీ లేకపోతే క్రీమ్ మిల్క్ కానీ దాంట్లో వచ్చే మీగడ మొత్తం తీసి స్టోర్ చేసిన తర్వాత ఆ మీగడని మొత్తం కొంచెం వాటర్లో కలిపేసి మా అత్తయ్య గారు ఇలా చక్కగా గిలగొడుతున్నారండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీగడలాగా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్లో తీసేసి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా దాంట్లో వేసేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువనే కానీ ఈసారి తక్కువ తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం క్రీమ్ వేసి ఇలా బౌల్లో ఇట్లా పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చక్కగా అది ఎంత మంచిగా వస్తుందో. కింద ఏమైనా వస్తుందా అత్తయ్య? కొంచెం వాటర్ అవి ఇవి ఉంటాయి కదమ్మా, అవి అన్నది కొంచెము నల్లగా అవుతుంది. బౌలు కొంచెం కిందికి పట్టేసినట్టు అవుతుంది. అదంతా పోయిన తర్వాత నెయ్యి అంతా మంచిగా కరిగి మంచిగా నూనె లెక్క ఆయిల్ లెక్క మంచిగా నీట్గా అయిపోతుంది. అది ఫ్రెష్ నెయ్యి లెక్క అవుతుంది. మనం ఒక జాలర్ ఉంటుంది కదా, టీ జాలర్ పెట్టి అది బడవసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఇట్లా అవుతుంది, దీనిలాగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మా అత్తయ్యగా చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక రోజు ఒకసారి వేసింది అంత వచ్చేసి. మేము ఆల్రెడీ మొన్న బిర్యానీ చేసుకున్నాం, దాంట్లో వేసుకున్నాం. ఎంత బాగుందో స్మెల్ అయితే. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది చేసుకుంటే. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, మీరే చూడండి. పూస నెయ్యిలాగా అవుతుందండి. చూసేయండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో నెయ్యి. చూసేయండి, ఇలా ఇంత మంచి నెయ్యి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇట్లా మా అత్తమ్మ టిప్స్తో మంచి చక్కగా నెయ్యి తయారు చేసాం ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.